అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి సొమ్మలు పోనాయండి చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఆలకించండి. రేతిరల్లా నా పిల్లం ఏడ్చుకుంటానే ఉండిపోనాదండి. కొట్లో కంపులా రేతిరల్లా నానలా తిట్టుకుంటానే కూకుండిపోనానండి. మసిలక మాత్రం ఏడ్చుకుని 3 జావులు రేతిరుకో 4 జావులు రేతిరుకో రెక్కలు ముడుచుకుని వాళ్ళమ్మకు జార్లబడి అలసిపోయి తొంగుడడిపోనాదండి. మా ఊడు మా బామ్మర్ది ఆ రేతిరికి మా ఊరు వెళ్ళిపోనాడండి. కోరుటు జామీను అంటే అదంతా డబ్బుల బేరంరా నాయనా. తైల ఉంటే గాని ఆ తెగులు ఒగ్గదని చెప్పి ఆడు ఆ రేతిరికి మా ఊరు వెళ్ళిపోయి మర్నాడు 2 బార్ల పొద్దయ్యేతలికి తిరిగి దిగబడినాడండి. ఆడితే బాటు మా జగిలీడు ఆడే మా తోడల్లుడు ఆ జగిలీడు కూడా దిగినాడండి. వాళ్ళని చూడగానే మాకు పెనాలు లెగిసొచ్చినాయండి. ఆ పాటికి పోలీసోళ్ళు మమ్మల్ని కోర్టుకి కట్టగడుతున్నారండి. అంతల మా బామ్మర్ది జగిలీడు వచ్చి జవాన్లని జామీన్ అడిగినారండి. మా ఇవ్వడానికి లేదు, కోర్టోళ్లే ఇవ్వాలన్నారండి జవాన్లు. అది రూలేనటండి. అంచేత ఏటంటే అందరం కోర్టుకి పోనామండి. అదేనండి నాను తొలిసారి కోర్టు ఎక్కడం. అక్కడ 100 మంది ప్లీడర్లని, పోలీసు వాళ్ళని, గుమస్తాలని, ఏడ్చుకునే ఆడోళ్ళని, సంటి పిల్లల్ని, ముదరకిచ్చి పొసుగుడు గోళ్ళని, అక్కడ అల్లర్ని అట్టాసాన్ని చూసి నా పిల్లము మా సెల్కే కదండి, నాను కూడా బిగిలిపోనండి. గుండె దడట్టేసినాదండి. మా బామ్మర్ది మొహం చూస్తే ఆడు కూడా బెంబేలడిపోయినట్టుగానే నాకు అవుపిచ్చినాదండి. మా జగిలీడే కాసింత తమాయిచ్చుకుని గట్టిగున్నట్టు అనిపించినాడండి. మా కోర్టు కాడికి వెళ్ళి తలికి పొసుగుడు గోళ్ళు ముగేసినారండి. వాళ్ళనే బోకరగాళ్ళు అంటారండి. ఎలకనిచ్చి తెలిసొచ్చినాదండి నాకు. మా జవీను మీద్దీస్తామంటే మా జవీను మీద్దీస్తామని చెప్పి మమ్మల్ని నిలబడినిచ్చినారు గారండి. వాళ్ళ వెనకాలే 2 ముసలోళ్ళండి, 2 గుంట్లండి పీడర్లు. వాళ్ళు కూడా మధ్యలో జొరబడిపోనారండి. పోలీసోళ్ళు కూడా వాళ్ళ కాడికెళ్ళండి, ఇళ్ళ కాడికెళ్ళండి, వాళ్ళ మాటినుకోండి, వీళ్ళ మాటినుకోకండి అంటా సలా చెప్పడమేనండి. అయితే ఇంతమందిని కూడా అడిగి మాట మాత్రం ఒక్కటండి, డబ్బే పాటి తెచ్చినారు. అదండి అందరు అడిగి మాట. అందరు ఈగల్లా మూగీసి ఇసుగిచ్చేసినారండి. కడాకి మా బామ్మర్ది ఇసికిపోయి, అస్ ఎలాండ్రా నాయనలారా మీకు దండం, మా ఓళ్ళని మాము జామీన్ మీరు తీసుకుంటాం, మీరు వెళ్ళండి మీకు దండం అని ఇసినాడండి. కానీ వాళ్ళు ఒగ్గలేదండి. మీరు జామీన్ మీరు తీస్తామంటున్నారు, మీకు ఆస్తులు ఉన్నాయా అని అడిగినారండి. ఉన్నాయని మా ఊళ్ళు చెప్పినారండి. అయితే సర్టిఫికేట్లు వేయి అని అడిగినారండి. అందాక మాకు ఆ సంగతి తెలదండి. అంటే ఆ ఏటో మాకు తెలియదండి. సర్టిఫికేట్లు అంటే ఆ ఏటని మేము అడిగితే వాళ్ళు పల్లిగిలిచ్చి ఇటకరించినారండి. ఎలకనిచ్చి చెప్పినారండి. మా ఊళ్ళకి పలానా తాలూకాల, పలానా గ్రామంల, పలానా పట్టాలెంబరు, పలానా సర్వేలెంబరు భూములున్నాయని మా ఊరి మున్సీబు కాగితం రయిచ్చిస్తేనే కానీ జామీన్ ఇయ్యరన్నారండి. బోకరగాళ్ళ కాడ ఆ కాగితాలు ఉన్నాయటండి. అవి ఎట్టి వాళ్ళు మమ్మల్ని బయటికి తీయాలంటే మా ముగ్గురికి 300 ఉండాలంటండి. పేడరీ ఖర్చులు ఏరే ఓ 100 ఉండాలంటండి. ఆ మాటలు నీ తెలికి మాకు కళ్ళు తిరిగిపోయినాయండి. బుర్ర గింగురుమన్నదండి. మా జగ్లీస్ కాడ ఓ 50 ఇచ్చుకుని తను 50 వేసి కష్టం మీద ఓ 100 సర్ది తెచ్చినాడండి మా బామ్మర్ది. కానీ వాళ్ళు 400 నీ తెలికి అందరం సతికిలబడిపోనామండి. తర్వాత
మా జగిలీడు తెప్పరిల్లి ఏటన్నాడంటే, మున్సీబు కాగితాలు కదా ఉండాలి, సైకిల్ మీద మన ఊరెళ్ళి మున్సీబు చేత కాగితాలు రాయించుకురారా అని మా బామ్మర్దికి చెప్పినాడండి. మా బామ్మర్దికి సైకిల్ సవారీ వచ్చునండి. సైకిల్ అద్దెకి తీసుకుని ఆడు మళ్ళా మా ఊరు పైన పోయినాడండి. ఆడు బయలుళ్ళి తలికి మంచి మిడసర్లగ్గవండి. మరి ఇంకా వచ్చి తలకి ఎంత రొద్దవుద్దో ఏటో మాకేటు తెలుస్తుంది. అందాక వీళ్ళ ముగ్గురిని స్ట్రీట్ కాడ హాజరుపరచకుండా ఉంటే మాకు ఉద్యోగాలు ఉండవు. ఎలకనిచ్చి వెంటనే జైలుకి పంపించకుండా మీరు గుమస్తాలతో మాట్లాడుకోండి, కానీ మావు మాత్రం మరి ఇంకా జాప్యం చేయడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు మా బామ్మర్ది మా ఊరికి పైన వెంటనే మా ముగ్గురిని మ్యాజిస్ట్రేట్ కాడ హాజరుపరిచేసినారండి. స్టేషన్లాగే కోరుట కాడ జీబుగుందండి. మేసీటు ముదరోడేనండి. ఎత్తుగా బల్లేసుకొని బల్ల ముందర కుర్సేసుకొని అందలా పద్దిలంగా కూకున్నాడండి. మాకేసి చూడలేదండి. చూడకుండా పేర్లు అడిగినాడండి. మా చెప్పినావండి. అందు మీదట కాగితం మీదరా ఏదో పరపరలాడిచ్చినాడండి. 2 వారాలు రిమాండ్ అన్నాడండి. ఆ మాటకి ఎలకనిచ్చి అర్థం తెలిసినాదండి. అప్పుడు మటుకు మా ఎర్రి ముఖాలు వేసుకొని వరండాలకు వచ్చేసినామండి. అక్కడి నుంచి గుమాస్తాలు అందుకున్నారండి. బ్యాగ్ రండి జైలుకి కట్టేయాలని చెప్పి నెత్తెక్కిపోనారండి. మా బామ్మర్ది మున్సీబ్ కాడికి సర్టిఫికేట్లకు వెళ్ళినాడండి. కుసింత రొద్దు ఆగండి బావు అని చెప్పి నాను మా జగిలీడు బతిమాలినామండి. వాళ్ళు వినుకోలేదండి. బామ్మర్ది కాదు, భగమత్తుడు వస్తాడన్నా సరే ఆగడానికి లేదు, బేగిరండి, పేర్లు చెప్పండి, పుట్టుమచ్చలు చూపించండి అని నెత్తులెక్కేసినారండి. తకతయి గజ్జి కట్టి గెంతులాడేసినారండి. అగ్గి రౌండ్లైపోనారండి. కుసింత తడిపితే అగ్గి సల్లారుద్దని జవాన్లు సలహా చెప్పినారండి. కుసింత తడిపినామండి. గుమాస్తాలు చల్లారినారండి. చల్లారి జవాన్లకు కూడా తడపమన్నారండి. ఆ మాట మీన జవాన్లకు కూడా తడిపినామండి. అందుమీన ఆళ్ళు కూడా ఏడెక్కకుండా చల్లగొనరండి. కానీ మా బామ్మర్దే ఎంత రుద్దైనా రాలేదండి. ఎంత తడిపినా సరే మా మరి ఇంకా వారెంట్ రైట్ చేసి మిమ్మల్ని జైలుకి పంపించక తప్పదన్నారండి గుమాస్తాలు. జవాన్లు కూడా ఆ మాటే అన్నారండి. అంతలా మా బామ్మర్ది చెమట్లు కక్కుకుంటా సైకిల్ మీద పారొచ్చినాడండి. సీటం ఆలస్యమైతే మనం జైలుకు పోదుమండి. ఏట్రా ఇంత రొద్దు చేసినావంటే మున్సీబు ఊర్లో లేడంటండి. తాలూకా సేరికి పోండంటండి. కర్ణం పక్కూరికి పోండంటండి. తాలూకా సేరి చాలా దూరం అని చెప్పి పక్కూరికి పోయి కర్ణం చేత సర్టిఫికేట్లు తనకి మా జగ్లీడికి రాయించినాడంటండి. మీకు సర్టిఫికేట్లు రాస్తే నాకు ప్రెసిడెంట్తో తగు వస్తుంది, నన్ను రాయనని జాంసేపు అలరెట్టి 20 రూపాయలు ఇచ్చుకొని కానీ కర్ణం కాగితాలు రాసినాడు కాడంటండి. ఫోన్లేర్రా, సర్టిఫికేట్లు తెచ్చినావు కదా అని మా సంబరపడిపోనామండి. కానీ నాభం ఏటండి, పెర్రికి చూపిస్తే అవి పనికి రావన్నాడండి. మా ఊరున్న తాలూకా ఏరండి, కోర్టున్న తాలూకా ఏరండి. కోర్టున్న తాలూకాలోనే స్టేషన్ ఉందండి. పేడరు సర్టిఫికేట్లు చూసి ఈ పై తాలూకా గ్యామని ఇటు మీద తహసీల్దార్ సంతకం ఉంటేనే కానీ మ్యాజిస్ట్రేట్ కాడ ఈ సెలవననిసినాడండి. కోర్టు గుమాస్తాలకు కూడా ఆ మాటే అన్నారండి. ఆ మాటతో మాకు కాళ్ళు చేతులు చల్లబడిపోనాయండి. జైలు తప్పదనుకున్నామండి. ఇప్పుడైతే నాకు జైలు భయం లేదండి. జైల్లోనే ఉన్నాను కదండి, మరి ఇంకా భయం ఏంటండి. కానీ అప్పుడు అలా కాదండి. జైలుకి వెళ్ళాలంటే భయం పడిపోనానండి. నా గురించి కంటే మా ఆడదాని గురించి, మా శిలకు గురించి ఎక్కువ జడిపట్టిపోనానండి.
కానీ తహసీల్దారీ సంతకం ఎంతంట తేనండి. ఆ ఊరు వెళ్ళాలంటేనే మా ఊరి కాడ్నుంచి 10 కోసులు వెళ్ళాలండి. మరి ఇంకా కోర్టున ఊరి కాడ్నుంచి వెళ్ళాలంటే 15 కోసులు వెళ్ళాలండి. వెళ్ళినా ఆ పొద్దు తిరిగి రాలేమండి. వెళ్ళినా తహసీల్దారీ దొరకద్దేటండి. దొరికినా ఆ బాబు సంతకం ఎట్టద్దేటండి. దాని గురించి ఎందరి కాళ్ళట్టుకోవాలి, ఎన్నెన్ని పుర్రాకులాడాలి. జైలు తప్పదనుకున్నామండి. ప్రెసిడెంట్ నా కొడుకు మమ్మల్ని ఇలా అన్ని కౌకుల్లోకి దించినందుకు సెట్ కింద నిలబడి నా పిల్లవాడిని వాళ్ళ మాలిన తిట్లు తిట్టినాదండి. ఆడే కానీ అక్కడ ఎదరబడితే మరి నాను కూడా ఆని ఏటి చేసిపోదునంటే ఆని అలాంటి పని చేసేసిపోదునండి. కానీ ఆడు ఎదరపడితే కదండి. మరప్పుడు వరాంట్లు రాయిచ్చే టయాంకి బొగురుగోళ్ళు మళ్ళా మా కాడికి పారొచ్చినారండి. వాళ్ళే దేవుళ్ళు అనుకుని వాళ్ళ కాళ్ళట్టుకుంటే వాళ్ళే 350 కాండిచ్చి వాళ్ళే అన్ని ఖర్చులు బరాయించుకొని మమ్మల్ని బయటికి తీయడానికి 200కి దిగినారండి. సంతకెళ్ళి సొమ్మల్ని కొనుక్కొని తోలుకు రావడానికి 300 సిల్లరైనాదండి. జైలుకి వెళ్లకుండా మమ్మల్ని తోలుకు రావడానికి 200 సిల్లరైనాదండి. అదైనా బామ్మర్ది 2వ చుట్టూ సర్టిఫికేట్లకి వెళ్ళినప్పుడు మరి కొంత సొమ్ము యాపగిచ్చి తేకపోతే ముగ్గురికి జైలు తప్పకపోనండి. సచ్చి సేడి ప్యానాలు గుప్పెట్లెట్టుకొని ఆ రేతిరికి ఇల్లు చేరుకున్నామండి. జైలుకి వెళ్ళడం తప్పినా కేసు తప్పదు కదండి. ఏడాది చందన యాత్రకి సింహాచలం వెళ్ళినట్టు సుట్టుకి ఓయిదాకి కోర్టుకి వెళ్ళక తప్పదు కదండి. పేడరీని ఎట్టుకోక తప్పదు కదండి. ఆ బాబుకి ఆ బాబు గుమస్తాకి డబ్బుచ్చుకోక తప్పదు కదండి. తాగడానికి గెంజి లేని వాళ్ళకి ఇదంతా రంపం కోత కదండి. రాసి రంపాన్నెట్టి మమ్మల్ని లొంగదీద్దారనండి. అదండి ఆడి ఉద్దేశం. గోసిపాత రాయుడు బోడిగాడికి ఇంత గీరు అనవా. నా దాటికి ఈడు లొంకపోవడమా. అడుక్కు తిని నా కొడుకులే నా దాటికి లొంకపోతే నానింక ఊరందరి మందికి అలసైపోనా. అంచేత ఏటంటే అల్లరి ముదరకండానే నన్ను నా కుటుంబానాన్ని అత్త పాతాళానికి అనిసీసి నా భూదేవతను ఆక్రమించేసి మమ్మల్ని శంకరగిరి మన్నేలకు సెంట్రల్ జైలుకు తగలేస్తేనే తప్ప మరింక ఆడి రాజ్యం అంట. ఆడి అథారిటీకి దెబ్బొస్తుందనండి ఆడి భయం. అంచేత దొంగ కేసెట్టి శంఖం పూరిచ్చి నన్ను శాలం చేసినాడన్నమాట అండి హాడు మా ప్రెసిడెంట్. కేసు నడుస్తూ ఉందండి. వాయిదాలు అవుతున్నాయండి. డబ్బులు ఖర్చు అవుతున్నాయండి. నాన్న అప్పులు చేస్తానండి. నాను నా పిల్లం 3 బిడ్లం గింజి లేక సస్తున్నామండి. మదుపులు లేక భూమి కొన్నదండి. అందాక మా బామ్మర్ది జగిలీడు నాకు సాయం నిలబడి ఓ కాపు కాసుకుంటా వస్తున్నారండి. అయితే మా బామ్మర్ది అప్పు కింద ఏటియలేదు కానండి. మా జగిలీడు కాడ నాను అప్పనంగా ఏటైనా ఉచ్చుకుందుకి మనసు ఒప్పుకోలేదండి. ఆడికాడ ఉచ్చుకున్న కాడికి ఆడికి పత్రం రాయిచ్చినానండి. ఆడు కాస్త పచ్చి ఉన్నాడేలేండి. కానీ ఎంతకాలం మదుపు పెట్టగలడండి. కానీ ఉన్న కాడికి అలా ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. ఒక్క సుట్టు ఇమ్మంటే ఇవ్వలేడు కానండి. 25 పరక అలా ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. అయితే మా జగిలీన్ని మా బామ్మర్దిని కూడా లొంగదీస్తే కానీ ఆడి నాటకాలు సాగవని ప్రెసిడెంట్ గోడు గ్రహించినాడండి. గ్రహించి ఏటి చేసినాడంటే వాళ్ళిద్దరి కుటుంబాల మీద నా కుటుంబానం మీద కలిపి
కలెక్టరీ కసేరిలా బైండోవరీ కేసు తగిలిచ్చినాడండి. ఉన్నట్టుండి అందరికి ఒక్క సుట్టే కలెక్టరీ కసేరీకి అజరపు అవమని సమాను కాగితాలు వచ్చినాయండి. నా మీనా, నా పెళ్ళం మీనా, నా కూతురు మీనా అంటే కేసు బనాయిచ్చినాడు గానండి. మా బామ్మర్ది మా జగిలీడు మీద కూడా ఆడిలా ఇంత అక్కురమానికి తలపెడతాడని మేము అనుకోలేదండి. సమాన్ కాగితాలు వచ్చినాడు మా బామ్మర్ది ఏటనలేదు కానీ ఆడి పెళ్ళం ఏడ్చినదండి. కానీ ఆడు ఒళ్ళు కొమ్మని కేకలేసినాడండి, అది ఒళ్ళకున్నదండి. కానీ మా జగిలీడు పెళ్ళం, మా వదిని నా పెళ్ళం కంటే పెద్ది, అది ఒళ్ళకోలేదండి. ఈ తగు రాజుకు వాళ్ళ కొంపకీసి వారికి కొరివద్దని తను తొలికాడినిచ్చి చెబుతున్నాన్రా నాయనో, చెబుతున్నాన్రా దేవుడో అంటూ ఒగ్గకుండా ఏడ్చుకుంటా కూకుడున్నదండి. మా జగిలీడు వాళ్ళ కొమ్మని దానికి చెప్పలేదండి. సినారావు ఎట్టిన కేసుకి తిరగడం మాట ఒగ్గేయండి. ఈ బైండోరీ కేసుకి తిరగబోయి తలికి మా పాదాలు అరిగిపోయినాయండి, గుడ్లెళ్ళకొచ్చినాయండి, పేగులు తెగిపోనాయండి. ప్రెసిడెంట్ గోడిని హడే అన్న కొడుకుల్ని మా ముగ్గురి కుటుంబానాలు సేరి కూడబొలుక్కొని కుమ్మక్కయి సంపేద్దారని చూస్తున్నామంటండి. వాళ్ళని ఏ క్షణాన ఏడు చేస్తాము అని వాళ్ళకి భయంగా ఉందంటండి. మమ్మల్ని బైండోవరీ చేయించకపోతే మేము వాళ్ళ తలకాయలు తెగ్గొట్టేసి గ్రామాల తోరణాలు కట్టేస్తామంటండి. అంచేత మమ్మల్ని బైండోవరీ చేయించాలంటండి. 10 ఓయిదాలకి తిరిగినామండి. ఓయిదా ఒక్కూరు కాదండి. ఈ ఓయిదా సీమలా పిల్ల అయితే వచ్చే ఇదా సోంపురం అండి, మళ్ళొచ్చే ఓయిదా మామిడి పళ్ళండి. ఇలా తిప్పి చంపినారండి. ట్రిప్పుకి బస్సు సార్జీలే 100 దాకా డేకిరేయండి. మరి ఇంకా బతకలేం. బైండోవరీకి ఒప్పేసుకుందారనే అనేసుకున్నామండి. ఆ కల్కటేరు కలెక్టరీ కసేరికి రావాలి కదండి. ఆ బాబు వచ్చేవాడు కాదండి. వస్తే ఓయిదాలే ఇచ్చి పొమ్మని ఓడండి. మాకు కాళ్ళు పీకుపోతున్నాయండి. ఈ వాయిదాలకు తిరగడంలా రగిడీసు టౌన్ గుంట నా కొడుకులండి మా సిల్కని అల్లరెట్టబోనారండి. తొలతనాను కానుకోలేకపోనండి. కానీ 2-3 సుట్లు అలాగ ఈతలకి 4వ సుట్టు నా పెళ్ళం అందులో ఒకటి పిలకుచ్చుకున్నదండి. కోరుటొరండాలో చాలా అల్లరైందండి. ఆడి మీద అందరూ తలో సెయ్యి వేసినారండి. తొత్తు కొడుకులు మరి ఇంకా అవుపించలేదండి. ఈలోగా ఈ బైండోవరీ కేసు అండి. ఆ ఎలకనిచ్చి నా భూదేవతకి పెదమ చెప్తండి. నాను సొమ్మల కోసరం రయ్యిచ్చిన 600 పురునోటు బాకీ గురించి ఆడు దావా ఇచ్చినాడండి. ఆ బాకీ ఎగ్గొట్టి దురుద్దేశంతో నాను భూదేవతని మా జగిలీడికి నామకాగ్గా అమ్మబోతున్నానంటండి. మరి ఇంకా నాకు ఏరే ఆస్తిపాస్తులు లేవంటండి. అంచేత నా భూదేవతని ఆడు పెతమ చెప్తూ చేయించినాడండి. లోటీసులు ఇచ్చినారండి, కరణ ముసీబుల్ని పిలిచినారండి, ఊర్ల టమటమ ఎయ్యిచ్చినారండి, భూదేవత కాడ టమటమ ఎయ్యిచ్చినారండి. అక్కడ కళ్ళెం కాడ కాగు పెట్టుకుని కాగితం కట్టినారండి. జప్తి చేసినాము అన్నారండి. ఆడి కచ్చ సల్లారింది కావాలనుకున్నానండి. నా కడుపులు తగులుకున్న అగ్గండి అయ్యాళ సన్న మంటగా మారినాదండి. కానైతే ఏటి చెయ్యడం అండి. కోర్టు కాగితాలు ఉచ్చుకొని
ఎరిముఖం వేసుకొని సతికిలబడిపోనానండి. మాకేటి చదువా సంజ, మాకేటి డబ్బా దశకమా, మాకేటి చుట్టాల స్నేహితుల, మాకేటి నౌకర్లా సాకర్లా, మాకేటి పిలిచేవాళ్ళ పొలికేవాళ్ళ, మావేటి నెంబర్లమా ప్రెసిడెంట్లమా, మామేవుళ్ళివ్వండి, మాకేటి ఉందండి, ఎకర సిల్లర భూదేవతుందండి, అంతే కదండి. అది కాజేద్దారనే కదండి ఆడు నా ఇంటికి అగ్గెట్ట పూనుకున్నాడు. అందుకే కదా నన్ను భూమట్టం చేసేదానికి ఆడు పథకం వేసుకున్నాడు. అయ్యేళ్ళ రేతిరండి కళ్ళెంకాడ కూకుడోని నన్ను చాలా ఏడ్చుకున్నానండి. ఏట్రా భగవతుడా, నన్నేటి పాపం చేసేనన్రా, నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావు అని చాలా ఏడ్చినానండి. ఏడిస్తే ఏట్నాబండి, ఎంత ఏడిస్తే మటుకు ఓవుడు మా బాధలు తీర్చాలండి, ఓవుడు మా బరువులు దించాలండి. భగవంతుడున్నా లేకపోయినా మా బామ్మర్ది జగిలీడు ఉన్నారు కదా అని ధైర్యంగా ఉండిపోనండి. కానీ మా బామ్మర్ది శివరంటా మిగిలినాడు, కానీ మా జగిలీడు మాత్రం మధ్యస్థలం జారుకుండండి. డావా నోటీసులు, పెతమ జప్తీ నోటీసులు అందుకున్న తర్వాత అరే తిరి నాను కళ్ళెంకాడుండగా మా బామ్మర్ది జగిలీడు ఎదురొచ్చినారండి. ఏటి చేద్దారని కూడబలుక్కున్నామండి. మా జగిలీడు మరింకా మదుపులెట్టలేననీసినాడండి. దావా ఓదచ్చి లాభం లేదనీసినాడండి. ఓదిచ్చినా గెల్లేం అనేసినాడండి. 600 వడ్డీ ఖర్చులు అన్నీ కట్టగట్టి చెల్లించుకోవాల్సి ఉంటుంది, తప్పదన్నడండి. నువ్వెల్లాగా చెల్లించుకోలేవు, అంచేత మడిసెక్కను ఎలాగా కోర్టోళ్ళు యాలం వేయిచ్చేస్తారు, యాలం లాపేసినట్టు ఎలాగా కొనుక్కుంటాడు, తప్పదది, దేవుడు చెప్పిన మాటే అన్నాడండి. మరింకా ఇది గిది లాగ్గుండగా ఆ సిటికి నేను సిట్లిన కేసు ఇంకా నువ్వు తెగలేదు కదా అన్నాడండి. అందులో నీ పేటరు డబ్బిస్తే కానీ రానని చెప్పి నీ కేసు కట్ట నీ మొహం మీదకి ఇసిరేసి ఆ రోజు వెళ్ళాడు కదా అన్నాడండి. ఆ కేసు ఈ కేసు బైండోవరీ కేసు, ఇన్ని కేసులు నెత్తినెట్టుకొని నువ్వు తన్నుకు సతికిలు పడిపోవాలే కానీ అంత భారం మోసుకొని నువ్వు నళ్ళేవన్నాడండి. అంచేత ఈ తగులన్నీ తెల్లారాలంటే ప్రెసిడెంట్ కోటితో రాజీ బేరానికి రావటమే మంచిదన్నడండి. మా జగిలీడు మంచోడండి. ఆడు చిన్నప్పుడైతే కలకటేర్ని గైనేర్ని కూడా వెక్కవేసి ఓడుగాడండి. ఆ దినాల్లా రాజుని తాత అని పిలవగలిగేవాడండి. కానీ కాలం సెల్లుకొస్తున్న కొద్దీ లొంగిపోనాడండి. ఆడుకున్నది ఎకరా పల్లవండి, 2 ఎకరాల మెట్టండి. పిల్లలు చూస్తే 9 మంది రండి. బ్యాంకీలా లోన్ ఉందండి. మా ప్రెసిడెంటు బ్యాంకీకి కూడా ప్రెసిడెంటేనండి. దానా దీనా జగిలీడు లొంగిపోనాడండి. ఆణ్ణి తప్పట్టడానికి లేదండి. బైండవరి కేసులా నాతో డేకురుకొచ్చిన కాడికి డేకురుకొచ్చినాడండి. మరి ఇంకా రాలేపోనాడంటే అది తప్పు కాదండి, ఆడి తప్పు లేదండి. అయితే ప్రెసిడెంట్ గోడు కూడా మా ఓడి సంగతంతా ఆడికి ఎరికి కాబట్టి మా ఓడితో ఆ నొక్కు ఈ నొక్కు నొక్కినట్టు కాకుండా రాజీ మాట ఆడి చెవిని ఏసుండండి. అలాగా నీరసంగా రాజీ మాట జారొగ్గినాడండి మా జగిలీడు.
ఆ మాట అతగాడి నోటంట ఒప్పుడో అప్పుడు దిగుద్దని నాను అనుమానిస్తానే ఉన్నాను, కానీ తీరా ఆ మాట అతగాడి నోటంట దిగే తెలికి నాకు కీళ్ళు సళ్ళిపోనాయండి. ఊపిరొగ్గేసినట్టు కొంత రొడ్డు అలా కొయ్యలాగుండిపోనండి. ఎలకనిచ్చి నాకు చెమట్లు గమ్మేసినాయండి. నడి సంద్రంలా నావ సెక్కలైపోయినట్టయిపోనాదండి నాకు. ఆ టైంలా నాను, మా బామ్మర్ది, మా జగిలీడు, మా కళ్ళెం కాడే కూకుడున్నామండి. చీకటడిపోనాదండి. సుక్కలు తేకొస్తున్నాయండి. గాలి చల్లగున్నదండి. కానీ శ్వాస మటుకు ముక్కంట నాకు ఏడిగా దిగుతున్నదండి. బారుగా ఆరు బయలునే కూకుడున్నాననుకోండి, కానీ నానెలాగా పోతున్నానంటే పిట్టని పెట్టులో ఎట్టేసి మూత బిగిచ్చేస్తే అది గిలగిల్లాడిపోద్ది చూడండి, అలాగైపోతున్నానండి. బయల్ని కూకుండి కూడా బందిగానాల మిగిలిపోయినట్టు ఉండిపోనానండి. నాను నెత్తి మీద కొండెక్కినట్టు కాదండి, గుండెల మీద ఏనుగు అడిగెట్టినట్టు ఉక్కిరి బిక్కిరైపోనానండి. అమ్మ ప్రెసిడెంట్ తొత్తు కొడుక, ఎంత లేసి పనులు చేయిస్తున్నావురా అనుకొని భూదేవత కేసి చూసుకుంటా ఉండిపోనండి. మా జగిలీడికి ఆడు పిరికి మంతరం పారిచ్చినాడండి. అది పారిందండి. నాకు చాలా రొద్దు. అతగాడికి ధైర్యం ఎక్కించబోయినాను, కానీ అది ఎక్కినది కాదండి. అప్పుడు మా బామ్మర్ది ఏటన్నాడంటే మా జగిలీడితో, బావా నువ్వు జారిపోకుండా నిలబడు, సినబావకి ఎకరా 40 సెంట్లుంది, 40 సెంట్లు పల్లము నీకు పురోణిర ఇచ్చేసి కిరియం చేయిచ్చేస్తాను. అది ప్రెసిడెంట్ గోడికి ఎందుకు బావాలి, చివరికి నువ్వు ఉచ్చుకో. హాడికాడ డబ్బుంటే నీకప్పుడు ఇష్టమే ఉంటే తిరిగి శనబావకి కిరియం చేద్దువు కానీ, లేకపోతే నేదు అన్నాడండి మా బామ్మర్ది. ఆ మాటకి ఊగినాడిండి మా జగిలీడు. అది కాదు, ఇలాంటి తగులతో మనం తోగటం కష్టం కదా. ఆడికి చూస్తే డబ్బు మోపు ఉంది, ముడుసుల మోపు ఉంది, పోలీసోళ్ల మోపు ఉంది, పేడ్రీల మోపు ఉంది. అలాంటోళ్లతో మనం సాలటం అంటే మనకి మూటలతో పని కానీ మాటలతో పని కాదు కదా అంటున్నాను అన్నాడండి మా జగిలీడు. కానీ ఊగినాడండి, 40 సెంట్లకేసే ఊగినాడండి. మా బామ్మర్ది చెప్పినాడండి, కానీ ఆడు చెప్పిన ఆలోచనే నా మనసులో కూడా మెదిలినాదండి. ఆ మెదిలిన ఆలోచనే ఆడు మాట కింద చెప్పినాడండి. పురోణ ఇచ్చేసినారండి. రాసిచ్చినాక మా జగిలీడు మరికొంత సొమ్ము కూడా సర్దినాడండి. కేసులో వాయిదాలు నడుస్తున్నాయండి. నోటి మీద దావాకి నాను కూడా పేడ్రి నెట్టానండి. నాను చిన్నకారు రైతునని ఓదనెట్టానండి. కానైతే ఆడు కూడా మా ప్రెసిడెంట్ గోడు కూడా చిన్నకారు రైతునని ఓదనెట్టాడండి. ఆడు చిన్నకారు రైతు ఏటండి, 100 ఎకరాలు ఉన్నాయి గందా, కానీ ఓదనెట్టడం మటుకు ఎట్టాడండి. ఈ కేసులన్నీ ఇలా నడుస్తాయండి. నా కుటుంబానం అంతా అల్లకల్లోలం అయిపోనాదండి. మావంతా కింద మీద అయిపోతున్నామండి. అంతలా ఘోరం జరిగిపోనాదండి. ఘోరం ఏటంటే ఏం చెప్పడం అండి. నా కూతురు శిలకుందని చెప్పాను కదండి,
చిన్నప్పుడు శిలకలాగుండేదని చెప్పాను కదండి, అది పెద్ద అయింది, పుష్పవతి అయిందని చెప్పాను కదండి. చిన్నప్పుడు శిలకలాగుండేదండి, పెద్ద అయినాక చందమామకి సెల్లెమ్మలాగుండేదండి, ముత్యాలమ్మకి ముద్దు కూతురులాగుండేదండి. దాన్ని చేసుకున్నోడు ముష్టోడైన మహారాజు కింద మారాలన్నట్టుగా ఉండేదండి. తొలిసారి కోర్టుకొచ్చిన శకాళి గుంటలు నా కూతుర్ని చూసి ఈ కారమ్మట్టలాడితే వాళ్ళని ఆడది సెట్పట్లాడించేసి నాదని చెప్పినాను కదండి. మరిక బైండోవరి కేసు కూడా మా మీద బనాయించినారని చెప్పినాను కదండి. ఆ కేసుల గుమాస్తా మా కేసు పిలిచి మా చేత ఏలి ముద్దర్లు వేయిస్తుండేవాడండి. ఆర్డీవా కోర్టు అండి అది. అందులో ఆడు గుమాస్తండి. పొంతులో నాయుడో తెలదండి. పైల పచ్చీసులో ఉండేవాడండి. ఎర్రగుండేవాడండి. పల్లెత్తుగుండేవండి. గచ్చకాయలా మాట్లాడేవాడండి. ఆడు టేసిన జైవాను నేస్తాలండి. ఆడు చుట్టూ మస్సిలక శాత ఏలి ముద్ర ఇస్తూ మండమీన గిలినాడంటండి. మా సిలక నా ఆడదాంతో చెప్తే నా ఆడదాన్ని ఓ దులుపు దులిపేసినాడండి. దాంతో ఆడు ఒళ్ళు దగ్గరెట్టుకొని మసులుకొనేవాడండి. ఓ చుట్టూ ఆ బైండోవరి కేసండి. లచ్చోరం నాడు ఓయిదా అయినాదండి. మావంతా కట్టగట్టుకొని పైన పోయినామండి. కోర్టుకి హాజరైనామండి. అయ్యాల కోర్టు కాడ జనం తుంబల్లాగా ఉన్నారండి. అయ్యాల చాలా కేసులు ఉన్నట్టున్నాయండి. కోర్టు కాడ చాలా కోలాహలంగా ఉన్నదండి. మా బైండోవరి కేసు అప్పటికి ఏడాదై నలుగుతుందండి. మాదే తొలత ఎల్లగానే పిలిచి ఓయిదా వేసేసి ఓరండి అని అయ్యాల మమ్మల్ని తొలత పెళ్ళలేదండి. ఆర్డీవా కోర్టుకి రావడమే చాలా నేటుగా వచ్చినాడండి. ఆడు మా ప్రెసిడెంట్కి పెదబాబు కొడుకు నాగ్గా ఉండేవాడండి. ఒప్పుడు కస్సు బుస్సులాడుతూ ఉండేవాడండి. పోలీసోళ్ళ పీడరి ఎంత చెప్తే ఆడంతేనండి. మిగతా పీడర్లని ఖాతరీ చేసి ఓడిగాడండి. ఆడయ్యాల రావడమే 4 గంటలకి కసేరికి వచ్చినాడండి. వచ్చినాక ఓడి మేనో దాందూమని అరగంట కేకలేసినాడండి. ఆ ఎలకనిచ్చి కేసులు పిలిపించినాడండి. ఒక కేసు పిలిచినారండి, ఇంకో కేసు పిలిచినారండి, చాలా కేసులు పిలిచినారండి. కానీ మా కేసు పెళ్ళే. ఏటి బాబు మా కేసు పెళ్ళేదేటని కేసెట్టిన టేసిన జనాన్ని అడిగినామండి. మీ బోడి కేసు తప్ప మరి ఇంకా కోర్టుకి కేసులు లేవనుకుంటే నారేటి అని ఆడు ఎటకారంగా నవ్వినాడండి. మావు తొందరప్పుడు పోతున్నామండి. కేసుకు మట్టుకు పిల్లరండి. దీపాలు ఎట్టేసినారండి. కేసు పిల్లరండి. మా ఊరికి ఆర్డీఓ కోర్టుకి 15 కోసుల దూరం అండి. 3 రూపాయల చిల్లర బస్ ఛార్జ్ అండి. 3 గంటలు ప్రయాణం అండి. సంచిలా చింతపండు కుక్కీసినట్టు బస్సుల జనాన్ని కుక్కీయడమేనండి. కండక్టర్ చేత తిట్లు గాయాలండి. గాలి లేక చెమట్లు గక్కాలండి. అదండి ప్రయాణం అండి. చెయ్యంకాలం వెళ్ళాలంటే అలాంటి ప్రయాణానికైనా 2 బస్సులండి. అయ్యాలా ఆర్డీవా కోర్టుకి రావడమే నేటుగా వచ్చినాడని చెప్పినాను కదండి. కసుబుసులాడతా రేత్రి 7 గంటల దాకా కాలం గడిపినాడండి. వెనకనిచ్చి గద్దె దిగేసి సిగరెట్ అంటించుకొని జీపీ కారు ఎక్కేసి జపజపలాడుతూ బోనాడండి. ఆర్డీఓ బోనాడని చెప్పి అంతవరాక డబ్బులు దండుకున్న చిన్న పెద్ద పేడ్రీలందరూ కూడా ఆడెనకనే పోనారండి. గొర్రెల మందలాగా మా జనం మిగిలిపోనామండి. కాపలాకి కుక్కలు ఉన్నట్టు కొంతమంది జవాన్లు ఉండిపోనారండి. మరి ఇంకా ఇవాళ
బస్సు మించిపోద్ది కానీ మరి మనకి దొక్కదన్న టయాంకి మా కేసు వాయిదా వేసి మా చేత పూసీకత్తులు కట్టించినాడండి. ఆ గచ్చకాయ గుమాస్తా బస్సు దొక్కనేదండి, వెళ్ళిపోనాదండి. ముందుకో చుట్టూ ఆ మాదిరిగానే జరిగినాదండి. అయ్యాల 7:30 గంటల బస్సు వేసినారు కదండి. మిస్టేక్ వచ్చినది, ఆగిపోనాది అన్నారండి. మళ్ళా తెల్లారగట్లే దొక్కద్దండి బస్సు. మరి రేతిరికి ఏటి చేయడం అండి? కటాకటీగా దారి ఖర్చుకి మట్టుకి మా కాడ డబ్బులున్నాయండి. పైన పైస కూడా లేదండి. అందుచేతర ఏంటంటే అందర మందిరిమి కూడా ఆ బస్సుల స్టాండ్ కాడే కడుపుల కాళ్ళు ముడుచుకొని తొంగుడండిపోయినామండి. రేత్రి 3 జాములు రేతిరే అయినాదో, 4 జాములు రేతిరే అయినాదో ఓ చల్లగాలి ఈసినాదండి. అంతల సినుకు కూడా కొట్టుకున్నదండి. ఆ సినుకు 2 గడిల సేపు పెద్ద జల్లు కొట్టేసినాదండి. బస్సుల స్టాండ్ కాడ 2 సింకి గుడిసెల టీ కొట్టున్నాయండి. అందులో మా దూరుదారంటే మా పోయే తలికే స్టాండ్ కాడ పేసింజర్లు, మరి ఇంకా గొడ్లు బ్యాపులు కూడా సెరేసినాయండి. సూరు కింద సోటు తీసుకొని మాము తల దాచుకున్నామండి. గడి బోనాక వరసం యార జావిచ్చినాదండి. కానీ చలి కొరుకు తింటాన్నాదండి. ఎందంట సేరబడ్డానికైనా అందంట పొడి జాగావా నేదండి. తడి బట్టలతో గజిగజిలాడతా పచ్చుల రెక్కలు ముడుచుకొని కంటికి కొనుకు నేకుండా ఆ స్టాండ్ అంట సతికిలబడి ఉండిపోనామండి. అంతలు దిగినారండి దూతలు. ఎస్ఐ యునేపారం వేసుకుండండి. ఆడికి తోడు మరి 3 జవాన్లో ఎడ్లో ఉన్నారండి. మా కాడికి చైకిళ్ళు దోసుకుంటా వచ్చి ఆగినారండి. మా ఊళ్ళు పేర్లు అడిగినారండి. మా చెప్పినావండి. మా ముఖాలాళ్ళు ఒత్తిళ్ళకిచ్చి చూసినారండి. చూసినాక అందులో ఒకడు నా మీన మళ్ళా ఒత్తేసి చూసి, ఒరే నువ్వు కాండ్రకోట సూరిగోడివి కావురా అని అడిగినాడండి. కానండి బాబు, నాను దాసరి బోడిగాడినని నన్ను చెప్పుకున్నానండి. అయినా వాళ్ళు వినుకోలేదండి. రాజాంకాడ అదేదో ఊరంటండి. మాము ఆ ఊరి దొంగల బేచిగోళ్ళమని చెప్పి మమ్మల్ని ఆ రేతిరి ఆ సల్లో ఠానాకి తోలుకుపోనారండి. ఊరి మీద పడి ఎన్నిళ్ళు దోసుకుందా అని చెప్పిరా దొంగ నా కొడకల్లారా, కుటమానాలతో కూడా దిగ్గేసినారు అంట ఠానా కాడ. అంటే అదే టేసరు కాడ మాకు 4 బజా ఇచ్చినారండి. మా దొంగలం కాం బాబు అన్న ఒగ్గినారు గారండి. వాళ్ళ చేత తన్నులు కాసినాక నాకప్పుడు తనుపుకొచ్చినాదండి. అంతవరాక యాదస్తినేకపోనాదండి. మా కాడ చమానా కాగితాలు ఉన్నాయండి, తడిసిపోనాయి కానీ ఉన్నాయండి. బైండోవరీ కేసుకి ఆర్డీ కోర్టుకి మమ్మల్ని రమ్మానమని చెప్పి పోలీసోళ్ళు మాకు తెచ్చిచ్చిన చమాను కాగితాలండి అయ్యి. ఆ కాగితాలే వాళ్ళు తెచ్చిన రోజున అవి సావుకు పిలుపులు అన్నట్టు మా ఆడోళ్ళందరి మందిరి గొల్లున ఏడ్చినారండి. కానీ ఈ చిత్రం ఏంటంటే ఆ సావు కాగితాలే ఆ రేతిరి దూతల కూరలు నొచ్చి కాపాడినాయండి మమ్మల్ని. అవి చూసుకున్నాక మా మామే మా ఊరే మా దొంగలంగా అన్న మాట చెర్యని మాటే అని తెలుసుకున్నాక తొలికోడి కూసిన టయానికి తెల్లారగట్ట మమ్మల్ని పొమ్మని తగిలిసినారండి పోలీసోళ్ళు. రచిచ్చినావు తల్లి, రచిచ్చినావురా తండ్రి అని చెప్పి భూదేవతకి ఆకాశానికి దండాలెట్టుకొని ఆ తెల్లారగట్ల మళ్ళా బస్సుల స్టాండ్కి బయలుదేరామండి. మా చెప్పొచ్చేదేంటే మనలాంటి ఏటరగని నాటోళ్ళం
పట్టణానికి పైన వెళ్తే ఇట్నొచ్చి నక్కలొచ్చి నాకైనా నాక్కుపోతాయండి. లేకపోతే అట్నుంచి పులొచ్చి పలారం చేసేసినా చేసేస్తాయండి. మేకపిల్లలు అడవికి వెళ్ళినట్టేనండి మనం టౌన్కి వెళ్ళడం. ఆ రేతిరి మమ్మల్ని నక్కలు స్టేషన్కి నాకెళ్తే ఇంకో రేతిరి మా సిలకమ్మని ఫుల్లు పలారం చేయించినాయండి. రెండు చుట్టూ గచ్చకాయ గుమాస ధరమ్మా అని చెప్పి మా బస్సు తప్పిపోనామని చెప్పినాం కదండి. అయ్యాల తొలి బస్సుకి వచ్చేసినామంటే మా ఊరికి ఆ రేతిరికే సేరేద్దుమండి. మరి బస్సు టయాంకి బయలుదేరి అది కూడా పోనాదండి. తొలి చుట్టూ ఉండిపోయినట్టే ఉండిపోనామండి. అయితే అయ్యేల బస్సులో స్టాండ్ కాడ తొంగుడడిపోనేదండి. అయ్యేల ఊర్లో అమ్మోరు జాతరండి. ఆ అమ్మోరు 13 ఊళ్ళకి అమ్మోరండి. చెరువుగట్టు కింద పొలాలు సేను ఈనీసినట్టు ఊరంతా జనం ఈనీసినాదండి. పిల్ల పాప ఆడ మొగ ఈదులంట కాలవన పారినట్టు పారెళ్తున్నారండి. ఆసికాలకి ఏసికాలకి నెక్కలేదండి. ఇందంట అరికథలండి, అందంట బుర్రకథలండి, అల్లదంట రికార్డి డాన్సులంట అయ్యండి. ఈ బండి మీద రావులోరండి, ఆ బండి అంట గోపాలకృష్ణమూర్తి అండి, ఇంకో బండి మీద నరనారాయణుల్లాగా గాంధీ నేరులండి. ఇలాగ ఎన్నోనండి. ఇందంట దాసుళ్ళండి, అందంట తప్పిటిగుళ్ళండి, ఇల్లిందంట సెట్టు భజనండి, మరి ఇంకా అల్లందంట కోయి డ్యాన్సులండి. ఊరంతా ఇంటికొక్క పెళ్ళిలాగా ఒక్క సుట్టే ఏ ఏల పెళ్ళిళ్ళో జరుగుతూ ఉన్నట్టుగా ఉందండి. సుక్కలంతా నేలకు దిగినట్టుగా ఊరు నిండా దీపాలండి. ఊరంతా పండగగా ఉన్నదండి. అందరి మంది ఇలాసంగా కులాసాగ్గా ఉంటే మా మట్టుకు మా బెంగల్తో శ్మశానం కాడ్నుంచి వచ్చినట్టు కోర్టు కాడ్నుంచి ఊర్లోకి దిగినామండి. అయితే మటుకు అలా వెళ్తా ఉంటే మాకు కూడా చరదాల దీపాలు సన్నగా వెలిగినాయండి. మా బెంగల్ సంగతి బాధల సంగతి మరిసిపోవనామండి. కొత్తూర్ల పడవటి నుంచి వచ్చి ఊళ్ళో బుర్రకథ మా బాగా చెప్తున్నారంటే అక్కడికి వెళ్దారని పాతూరు నుంచి పైన పోయినామండి. కథ చెప్పి ఊడు మా బాగా చెప్తాడన్నారండి. పాడినా కూడా ఆడి కంఠం గింగురమంటున్నది అన్నారండి. రాసుకేం చెప్పేవాడు కూడా రేస్ కుక్కలాటోటండి. మా ప్రెసిడెంట్ గోళ్ళాటోళ్ళని, ఎమ్మెల్యే నెంబర్లని, నంచాల్లాగి ఆఫీసర్లని అందరినీ ఏకేసి అగ్గెట్టి తుడిసేసినట్టు తుడిసిస్తాడన్నారండి. మరి ఇక ఆశకం అంటే ఆ ఆశకం ఈని తీరాలన్నారండి. మతాబాలు కాలిస్తే మచ్చేలు దిగినట్టు గుప్పమని దిగుతాయన్నారండి. మరి ఇంకా బుర్రకథ ఈని తీరాలన్నారండి. మా ప్రెసిడెంట్ గోడున్నాడు కదండి, అలా టోళ్ళని వాళ్ళు ఏకేస్తారంటే మా అందరికీ కూడా ఇనబుద్ధి కలిగినాదండి. వెళ్దాం దండని చెప్పి నానే కాదు మా జగిలీడు కూడా హెచ్చరిక చేసినాడండి. ఆ ఊర్లో పాతూరు నుంచి కొత్తూరుకి వెళ్ళాలంటే మధ్య చీకటి సందు ఒకటి ఉన్నదండి. సందు సన్నగా ఉంటుందండి, పొడావుగ్గా ఉంటుందండి. అందంట వెళ్తే ఆడోళ్ళని అల్లరెట్టేస్తారని అన్నారండి. కానీ అది పోకిరాడాళ్ళనైతేనే అల్లరెడతారన్నారండి. మరి మా ఆడోళ్ళు పోకిరోళ్ళు గారు కదండి. అందుచేత ఆ దారంట దిగినామండి. జనం రద్దీగున్నారండి. సందు చిన్నది చీకటిదండి. అందుచేత సందు దాటడానికి సికాకు పడ్డాం కానీ మా ఆడోళ్ళని ఓడు అల్లరి పెట్టలేదండి. అల్లరి పడకుండా కొత్తూరు చేరుకున్నామండి. బుర్రకథ పందిరి కాడికి చేరినామండి. మా వెళ్ళి తొలికి
కథ చెప్పేవాడు రంగుల పగిడి చుట్టుకొని రంగంలో రాసుకుమారుడు సెలరేగినట్టు సెలరేగుతున్నాడండి. పందిరంతా జనం నిండిపోయి ఉన్నారేమో దీపాలతో పెలపెలలాడుతున్నాడండి కథ చెప్పేవాడు. కీచకుడు గురించి కోపంగా చెప్తుంటే జనం ముఖాలు కూడా కోపంతో సింతతోపుల్లాగా చీకటితో ముడుచుకుపోతున్నాయండి. హాసిగాడు రంగంలా ముందుకొచ్చినప్పుడు జనం ముఖాలు తోట్ల పువ్వుల నవ్వులతో ఇడిపోతున్నాయండి. పందిరంతా పండగంటే ఇది ఇలాగా ఉండాలన్నట్టు ఉన్నదండి. అందరి మందిరమి అలా నవ్వుకుంటుండగా ఒప్పుడు చూసుకున్నామండి మా సిలుక అక్కడ లేదని. అందరి ముఖాలు తోట్లంట పువ్వుల్లాగా నవ్వుతానే ఉన్నాయండి. మా ముఖాలు మటుకు సింతతోపుల్లాగా ముడుచుకుపోనాయండి. జడు పట్టిపోయి బెంబేలైపోనామండి. పిచ్చి కుక్కల్లాగా ఊరంతా తిరిగేసినామండి. పిల్ల ఆపుచ్చినేదండి. ఊరంతా పెళ్ళండి. నా ఇంట సావండి. నా సొమ్మలు పోనాయి కదండి, అలాగే నా పిల్ల కూడా పోనాదండి. సొమ్మల్ని ప్రెసిడెంట్ గోడి మడుసులు చాలకపోయి ఎందంటో అమ్మేసుకున్నారండి. నా కూతుర్ని పుల్లు ఎత్తుకుపోయి పలారం చేయించినాయండి. ఇక్కడితో రావి శాస్త్రి గారి రచన సొమ్మలు పోనాయండి 2వ భాగం పూర్తి అయింది. 3వ భాగం త్వరలోనే.